ఏంట్రా మళ్ళీ వచ్చేసారా ఒక కొత్త రెసిపీతో, అది కూడా మ్యాంగో తొక్కు పచ్చడి. ఇది అమ్మమ్మ రెసిపీ అంట, చాలా బాగుందిరా. టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మ్యాంగోని ఇట్లా మంచిగా తురుము ముక్కలు కాకుండా తురిమితేనే బాగా ఫ్రై అవుతుంది, అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అది ఫ్రై అవుతూనే దాని ఫ్లేవర్ అంతా. వెల్లుల్లి, శనగపప్పు, పల్లీలు, పెప్పర్, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, కొన్ని మెంతులు కూడా. శనగపప్పుని 1 అవర్ అలా నానబెట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ తొక్కుకైతే ఎప్పుడు పల్లి నూనె వాడతారంట, అంటే ఏ పచ్చడి పెట్టినా బాగుంటుందంట ఫ్లేవరు. నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అన్ని. మనం ఏం పెద్ద షెఫ్ కాదు కదరా, అందుకే నేర్చుకోవాలి కదరా. మరి మీకు చూపించాలంటే కొత్త కొత్త రెసిపీస్ చూపిస్తే తప్ప మీరు వీడియోస్ చూడరు కదా. మరి మీకోసమే అన్నీ నేర్చుకుంటున్నాను. ఫస్ట్ అయితే పోపు పెట్టేసుకోవాలి. దీనికైతే ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, పచ్చడి కదా. జీలకర్ర ఆవాలు వేసుకున్నాక పల్లీలు వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. దీని ఫ్లేవర్ అంతా ఎండుమిర్చి పెప్పర్తోనే, మనం దీంట్లో కారం యాడ్ చేయము. సో పిల్లలకి లంచ్ బాక్స్కి లేకపోతే ఏమైనా వెజిటేబుల్స్ లేనప్పుడు చాలా యూజ్ అవుతుంది, అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. తర్వాత శనగపప్పు అది వేగేటప్పుడు వాటర్లో నానబెట్టాం కాబట్టి కొంచెం చిత్తిందిరా, సో జాగ్రత్తగా ఉండండి, లిడ్ పెట్టేసేయండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని వేగనివ్వాలి. మధ్యలో మెంతులు వేసాను, చాలా తక్కువ వేసాను. మీకు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటే కొంచెం పెప్పర్ తక్కువ వేసుకోండ్రు, పాపం మండిపోతుంది కదా, సమ్మర్ కదరా, చిన్నపిల్లలు కదా. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక వెల్లుల్లి పక్కన పెట్టేసుకున్నాం కదా, అది మంచిగా కచ్చపచ్చగా దంచేసుకోవాలి. మంచి ఫ్లేవర్డ్ ఉన్న రెసిపీ రా, ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా, ఎందుకంటే మ్యాంగో కదా, ఖచ్చితంగా ట్రై చేస్తారు నాకు తెలుసు. అండ్ స్పైసీ లెస్ కదా, ఇన్స్టంట్గా అయిపోతుంది. స్టోరేజ్ కూడా మనకి 1 వీక్ అట్లా ఉంటుందంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నార్మల్గా అయితే 2-3 డేస్ ఉంటుందంట. ఈ స్టేజ్లోనే సాల్ట్, పసుపు వేసేసుకోవాలి. సాల్ట్ తగ్గట్టుగా వేసేసుకోండి, లేకపోతే తొక్కు కదా ఖరాబ్ అయిపోతుంది. ఇవన్నీ వేగుతున్నప్పుడు వస్తుంది రా అరోమా, అసలు ఫిదా, అంతే, అంత బాగుంటుంది. అయినా పులిహోర ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి నాకు. అయినా మీకు ఇలాంటి రెసిపీస్ కావాలంటే ఫాలో, కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి రా. తప్పకుండా చేస్తారు కదా. ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ చేయండి నాకు ఎలా ఉందో, ఎందుకంటే మ్యాంగో కాబట్టి అందరు చేస్తారు. మొన్న పచ్చడి కోసం అదే ఉగాది పచ్చడి కోసం తెచ్చి పెట్టుకుంటారు కదా, అందులో ఒక మ్యాంగో తీసి తప్పకుండా ట్రై చేయండి, నచ్చుతుంది మీకు కూడా. ఈ తురుము పచ్చడిని ఫస్ట్ ప్లేట్తో వేస్తే రాలేదురా, అందుకని మళ్ళీ చేత్తో వేసాను. మరి అట్లుంటుంది మనతోని. దీన్ని ఒక 10-15 మినిట్స్ అట్లా ఫ్రై చేయాలి. ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుంది ఫ్లేవర్, చాలా టేస్టీగా ఉండే. నేను రైస్లో కలిపి చూపిద్దామనంటే మనకున్న టైంకి వంటలు చేసి అప్లోడ్ చేయడమే సరిపోతుంది, ఇంకా అన్నంలో కలిపి చూపించడం అంటే అది కాని పండరా, అందుకని చెప్పి ఇక్కడ వరకే చూపిస్తున్నాను. మీకు అయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కష్టజీవిని కదరా, కొంచెం ఫాలో, సబ్స్క్రైబ్ చేయండి రా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కామెంట్ చేయడం మర్చిపోకండి.